మంచిగా నీళ్ళ కూర్చో అటు అటు కూర్చున్నాం నీడకు. మేము బార్దుబాయ్ నుంచి గోల్డ్ సౌకి వెళ్తున్నాము. అయితే ఇక్కడ బోట్లో ఎక్కామన్నట్టు. మంచికి 2 dirhams అట, అంటే 2 AED, మన 50 రూపీస్ అన్నట్టు మనది. ఇలా మళ్ళీ వే కూడా ఉంటుంది, రోడ్డు కూడా. కానీ మేము ఇలా వెళ్దామన్నట్టు ఎక్కి వెళ్తున్నాం అన్నట్టు. మేమైతే ఇంకా 4కు బయలుదేరినాము. ఎండ మాత్రము బాగా టూ మచ్ ఉన్నది. ఇంకా అందులో వెళ్తే ఇంకా థ్రిల్ అనిపిస్తుంది కదా మంచిగా. చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం చూడండి. మాకు ఒక 10 minutes పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. అట్లా అది టైం పడుతుంది కదా, మనం ఇంకొక 2 గంటలు స్పెండ్ చేయాలి. ఆల్ 260 ఎట్లుంది మళ్ళీ స్టోర్ ఫుల్ ఉంది. మన బీచ్లో ఒక టాప్ ఉన్నాయి మస్తు, అన్ని క్రాస్ చేసుకుంటే మంచి మంచి దాంట్లో షాపులు ఉంటుండే ఆడ ఇది 950 ఫస్ట్ విజిట్ 950 100 అట, 40 dirhams. ఫోన్ అడిగింది మార్కెట్. ఏముంది వేసిపోయి అది కనబడేదే గోల్డ్ సౌకు, అటే వెళ్తున్నాము లోపలికి. గోల్డ్ షాప్ అట, మొత్తం గోల్డ్ షాపులే ఇక, టోటల్ గోల్డ్ షాప్స్. ఆల్ ఇక్కడ కమ్మలు తీసుకొని వచ్చాము. ఇవన్నీ కూడా గోల్డ్ ఐటమే. వీటిపైన లిజర్డ్ అవి ఉన్నాయి, యానిమల్స్వి. అలా దుబాయ్లోనే చూడవచ్చు మనం ఇట్లాంటి గోల్డ్ అంతా కూడా ఫుల్ హెవీది. ఇంకా వేరే ఎక్కడ ఇంతగానం చూడలేము మనం. మొత్తం డ్రెస్సులు మొత్తం టోటల్ రేటు 60. తెలుసు గోల్డ్ అప్పటి నుంచి అట్లనే ఫోటోలు దిగుతారు అందరు. మరి ఎందుకద్దు ఇక్కడ గోల్డ్ రింగు. ఈ గోల్డ్ రింగ్ వచ్చేసి 63 కిలోలు ఉన్నది. అది షాప్ వాళ్ళదే. ఇంకా దీనికి చరిత్రలాగా ఏదో ఉంది.
ఇది ప్రపంచంలోనే పెద్ద రింగు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉంది దీనికి. అయిపోయింది చూడడం. ఇది గోల్డ్ రింగ్, ఎక్సలెంట్. అక్కడ వేరే జంతువులు ఎక్కువ ఉండవు అసలు, ఓన్లీ క్యాట్ ఎంత క్యూట్ ఉంది. ఇదంతా గోల్డే, డ్రెస్సులు లాగా ఉంటాయి మొత్తము. అక్కడ వీళ్ళు ఎట్లా వేసుకుంటారు కానీ మన సైడ్ అయితే ఎక్కడ కనబడేవి, ఇవి ఓన్లీ దుబాయ్లోనే ఇట్లా కనబడేవి. మళ్ళీ మేము వెండి స్టోన్స్ కమ్మలు తీసుకున్నాము, ఒక 5 జతలు. వీటికి మన కరెన్సీ ఇండియా 7,000. ఇవన్నీ కూడా రింగ్స్ వచ్చేసి స్టోన్లలో, ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా, మొత్తం స్టోన్. స్టోర్కి వెళ్తున్నాము చూడడానికి. అక్కడ దుబాయ్ ఇవి వచ్చేసి 3 మాసాలు. కలర్ ఇట్లా కొన్న కమ్మలాగా ఉన్నాయి కదా సేమ్, అంటే అది ప్యూర్ ఉంటుంది గోల్డ్. అక్కడ ఇది గోల్డ్ చైనే, కాకపోతే ఇది 18 క్యారెట్స్, సేమ్ మన రోజ్ గోల్డ్ అన్నట్టు. ఇది ఇలా ఉంటుంది, సన్నగా ఉంది బాగా. ఇది వచ్చేసి ఇది 2 మాసాలే. మనము ఎక్కడ చూడము గోల్డ్, ఇదంతా కూడా ఇక్కడ దుబాయ్లోనే ఇలా ఉండేది. తీసుకున్నాం మరి, ఈ మా చిన్న పక్కకు తీసుకున్న మోడలు ఇలా. ఫిష్ సూపర్. దుబాయ్లో అన్ని దేశాలకు వెళ్ళి గోల్డ్ తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారు, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ కాబట్టి. ఇండియాలో ట్యాక్సెస్ పడతాయి కాబట్టి అక్కడ ట్యాక్సెస్ లేవు. అంటే మనం ఒక 4 లక్షల బంగారం కొంటే 5% అమౌంట్ అక్కడ మనకు ఎయిర్పోర్ట్లో ఇస్తారు అన్నట్టు. అంటే 20,000 వస్తాయి అన్నట్టు మనకు రిటర్న్. అట్లా బంగారము ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి అసలు. ఎక్కడ కంట్రీ వాళ్ళు కూడా తీసుకుంటారు తెలుసా, కొనుక్కుంటారు. అక్కడ ఆఫ్రికా వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఫోటోలు దిగుతారు. ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్. చాక్లెట్స్ టోటల్ అది తీసుకోవచ్చా ఫ్రీగా? డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు. బాబా మంచి ఇస్తుంది టేస్ట్ కోసం. ఇంకేమైనా ఉన్నాయా? లిఫ్ట్ పైన వచ్చింది మంచిగా. లిఫ్ట్ ఇవి తీసుకున్నాడు ఆయన. అలాగే ఇది కిండర్ జాయ్ లాంటిది, ఇది దుబాయ్లో దుబాయ్ చాక్లెట్. అలాగే వాల్నట్స్, యాలకులు, చాక్లెట్స్. ఇన్ని మనం తీసుకున్నాం కదా, ఏమైనా తక్కువ ఇస్తామని ఇంకా తెలుసుకుంటున్నాము. మరి అన్ని మనం తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఏదైనా మనం బేరం ఆడడం మర్చిపోము కదా. ఇవి 1 కిలో తీసుకుంటున్నాం. పిస్తా 45 dirhams. ఇవన్నీ కూడా పండ్లకు సంబంధించినవి. ఇది వచ్చేసి కివి పండు, ఇది ఆరెంజ్, ఇది మామిడి పండు మరేదో, అది కొబ్బరి. చూడడానికి అయితే ఏర్పడుతున్నాయి కొంచెం. అదేమో ఆప్రికాడ్, ఇది అది కూడా. ఇదేంటి? ఇది అంజీర్ కదా, అంజీర్. కిస్మిస్లు, ఇది కుంకుమ పువ్వు 10 dirhams. ఇది దుబాయ్ చాక్లెట్, ఇది ఫేమస్ చాక్లెట్ ఇక్కడ. 1 kg చాక్లెట్స్ మిక్స్డ్, ఆల్ మిక్స్. అచ్చా అచ్చా. అక్కడ చాక్లెట్లలో ఏ కల్తీ ఉండదు, అంటే క్వాలిటీ బాగుంటుంది. మనం ఎన్నంటే తినచ్చు, అంటే ఆరోగ్యపరంగా కూడా మంచిది అన్నట్టు. అలా చాక్లెట్లు కిలోకి 35 AEDలు.
మళ్ళీ చాక్లెట్ టేస్ట్ కోసం పమ్ము తినడానికి ఇక్కడ ఇది ఆస్ట్రేలియా, కాజు ఇండియా, ఆల్ కంట్రీస్ అట, అన్ని కంట్రీల నుంచి వస్తాయి ఇవన్నీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ షాప్ ఏంటి? షాప్ మా లగేజ్ క్యాబ్ 8 కిలోమీటర్ ఉంటుంది. నేను మన 5 వచ్చింది చిన్న క్యాబ్. ఫోన్ చూసి నాది మూలకు పడేసిందమ్మా. దుబాయ్ నైట్ ఇప్పుడు వచ్చినాం మంచి ఇంట్రెస్టింగ్ కానీ మళ్ళీ నీకు చెప్పా లేట్ చేస్తూ వచ్చిన మనుషులు దసరా ప్రాంతం మీరు పెద్దగా బుర్జ్ ఖలీఫా రోజు తీసుకుందాం. సరే మీరు మీకు మొత్తం తిరిగండి ఫ్యూచర్ మీకు మాకంటే మా అయ్యా డబ్బులు వేయలే కాబట్టి మాకు తిరిగేందుకు లేకుండే మీ అయ్యా మొత్తం డబ్బులు ఇస్తాడు. ఇస్తానా ఎట్లా ఎంత ఇస్తానా? కుదరదు నా టైం చేయొచ్చు. నీకు ఇమీడియట్లీ పికప్ చేసుకుంటారు. ఉట్టి తక్కువ 800. 21 సంవత్సరాల క్రితము దాకా బిల్డింగ్ సగం బిల్డింగ్ ఇంకా పెద్ద చూడు దూరం ఎట్లా కొడుతుంది అట్లా కదమ్మా. ఇది 100 ఉంటుంది. కార్ దుబాయ్లో షాపింగ్ అయిపోయి ఇంకా మేమున్న అపార్ట్మెంట్కు వచ్చేసినాము. ఇదే అపార్ట్మెంటు, చాలా పెద్ద ఉంటుంది, 25 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇదే ప్లాట్ మాది, మేమున్నది.